రాజకీయాల్లో విమర్శలు కామన్. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నోటికి మరింత పదును పెడతారు నేతలంతా. అయితే ఈ మధ్య కటిఫ్ చెప్పుకున్న టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత జోరు మీదుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి ఏపీ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీని నిలదీస్తున్నారు. అయితే ఆత్మరక్షణలో పడిన బీజేపీ నేతలు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక నోటికి పదును పెడుతున్నారు. బీజేపీ నేత సోము వీర్రాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరినైనా ఎంత మాటైనా అనగల సమర్థులు. అయితే ఆ నోరే ఇప్పుడు సొంత పార్టీకి కూడా ముప్పు తెస్తోంది. పదే పదే వివరణలివ్వాల్సిన పరిస్థితులు తెస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుపై అనవసర ఆరోపణలు ఎన్నో చేస్తున్నారు. కొత్తగా అవకాశాలు సృష్టించుకుని మరీ నిందలేస్తున్నారు. అంతకు మించి అనేలా నాటి అలిపిరి ఘటన 2019లో రిపీట్ అవుతుందన్నారు. ఈ మాటే మొత్తం దుమారం రేపుతోంది. చంద్రబాబుపై హత్యాయత్నం చేస్తారా? ఆ దిశగా బీజేపీ పావులు కదుపుతోందా? తమ చెప్పు చేతల్లో ఉండకపోతే ప్రాణం దక్కదని చంద్రబాబుని హెచ్చరిస్తున్నారా? 2019 అలిపిరి ఘటన రిపీట్ అవుతుందన్న మాటల వెనుక అర్థమేంటి? ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ అయింది. మీడియా, సోషల్ మీడియాలో కూడా వీర్రాజు కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి. సొంత పార్టీ నేతలు కూడా ఆత్మరక్షణలో పడ్డారని టాక్. ఇదే విషయంపై టీడీపీ నేతల ఎదురుదాడి కొనసాగుతోంది. మరోవైపు ఈ కామెంట్స్ పై స్పందించిన చంద్రబాబు, నేను ఏపీ కోసం పోరాడుతున్నానని బీజేపీకి కంటగింపుగా మారింది. ఏపీ బాగుపడకూడదు అన్నదే బీజేపీ లక్ష్యం. అందుకే నన్ను చంపేసే కుట్ర జరుగుతోంది. నాకేమైనా చెయ్య తలపెడితే ప్రజలంతా వలయంలా ఏర్పడి నన్ను కాపాడాలని అన్నారు. ఇంత జరిగిన తరువాత ఆ మాటను కవర్ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు సోము వీర్రాజు. 4 ఏళ్లుగా మిత్రధర్మం పాటించని చంద్రబాబు 2019లో బీజేపీపై నెపం నెట్టి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే అలిపిరి ఘటన ప్రస్తావించానన్నారు. అప్పట్లా ఇప్పుడు సానుభూతి పనిచేయదని చెప్పటమే తన ఉద్దేశమని కవర్ చేస్తున్నారు. ఏదేమైనా అనకూడని మాటలు అనేసి ఇప్పుడు సమర్థించుకునే బదులు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే సరిపోయేది కదా అంటున్నారు అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.